నమస్తే స్వామి. ప్రతి ఒక్కరూ కూడాను నిద్ర లేసినప్పుడు సాయంకాలం దాకా సంపాదన కోసం పరుగులు తీస్తా ఉన్నాము. ఎందుకంటే నా కుటుంబాన్ని నేను పోషించాలా, నా కుటుంబాన్ని నా బంధువులు, నా స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళకన్నా కూడాను గొప్పగా చూసుకోవాలి, వాళ్ళందరికన్నా ఎక్కువ సంపాదించాలని చెప్పేసి పరిగిస్తా ఉన్నారే తప్ప సంతోషంగా ఉండాలని చెప్పేసి పరిగెత్తే వాళ్ళు తక్కువ మంది ఉన్నారండి. ఏది చేసినా సంపాదించాలనుకుంటారు, అది కరెక్ట్ కాదు కదా. న్యాయంగా సంపాదించి పోషించితే మాత్రమే అది వాళ్ళ జీవితాల్ని మంచి స్థితికి తీసుకుపోయేటందుకు అవకాశాలు ఉంటాయి. చాలా కుటుంబాలు నా దగ్గరకు వస్తూ ఉంటారు, ఈ ఇబ్బందుల్లో ఉండాలను, ఆ ఇబ్బందుల్లో ఉండాలని. చూస్తే వాళ్ళు ఏ సంపాదనతోటి వాళ్ళ కుటుంబాన్ని పెంచారనేది కూడా చూడాలి. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసం చేసి ఆ కుటుంబాన్ని కానీ పోషిస్తే వాళ్ళు ఖచ్చితంగా సరైన మార్గంలో ఉండేటందుకు అవకాశాలు లేవు. కూలి చేసైనా నిజాయితీగా ఎవడైతే ఆ డబ్బు సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారో వాళ్ళ బిడ్డలు ఏ పూటకు ఆ పూట తిన్నా సంతోషంగా ఆనందంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. ఈ శరీరం ఉన్న రోజులే నువ్వు లగ్జరీ కార్లో తిరిగినా, పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నా కానీ నువ్వు స్టేటస్ని చూపించుకునేటందుకు అవకాశాలు ఉంటాయి. చచ్చిన తర్వాత ఎవరైనా కానీ అదే శ్మశానానికి పోవాల్సిందే. అందరిని అదే విధంగా దహనము చేస్తారు. అక్కడ మీకు సపరేట్గా పెద్ద బంగ్లాలో పెట్టేమి దహనము చేయరు. ప్రతి ఒక్కరూ కూడాను అక్కడ దహనం చేసిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కరమంత్రాలకు వచ్చిన వాళ్ళు కూడాను అది బాగుంది, ఇది బాగుండదు అని చెప్పడము, బంధువులందరినీ ఒకరొకరు మాట్లాడుకుంటారు. కరమంత్రాలు అయ్యే వరకు మీ గురించి ఏదైనా ఆలోచించేటందుకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే విచారింపులకు రావడం అవన్నీ ఉంటాయి కాబట్టి. కరమంత్రాలు అయిన 4 రోజుల తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవాల్సిందే తప్ప మీ గురించి పట్టించుకునేటందుకు ఎవరికి కూడా అవకాశాలు ఉండవు. మీరు ఆస్తులు ఏమన్నా ఉంటే ఓట్లను పంచుకునేటందుకు నీకున్నటువంటి వార్తలు ఏంటంటే వాళ్ళ కొట్లాటలు రావడము, ఓడి ఎక్కువ తిన్నాడు, వీడు ఎక్కువ తినడం, ఇవి ఉంటాయే తప్ప నీ మంచితనాన్ని గుర్తించేటందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. దానికని శరీరం ఉన్న రోజులే నువ్వు ఎలా బతికావు, ఎంతమందిని మోసం చేసావా, ఎంతమందికి ఉపయోగపడవు, నీ అకౌంట్లో ఎంత పుణ్య ఫలాన్ని సంపాదించుకున్నావు అనేది ఒక్కసారి ఆలోచించి వీలంత వరకు మంచిగా బతుకుతూ మంచి పేరు తెచ్చుకుంటూ ఇతరులకి హాని కలగకుండా నడుచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నానండి. ధన్యవాదాలు. హరి ఓం.